టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన రిలేషన్షిప్ లో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు అయితే వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై వీరిద్దరి నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ పలు సందర్భాల ద్వారా విజయ్ రష్మిక ఒక్కటి కానున్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. అంతేకాకుండా దేవరకొండ ఫ్యామిలీతో కూడా రష్మిక చాలా క్లోజ్ గా ఉంటుంది. వెన్నుస్వామి కూడా ఈ జంట బంధంపై ఒక ఓపెన్ గానే క్లారిటీ అయితే ఇచ్చారు. డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న రూమర్లపై సమయం వచ్చినప్పుడు క్లియర్ గా రెస్పాండ్ అవుతానని విజయ్ తెలిపారు. అందరితో షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ విషయం తప్పకుండా బయట పెడతానని అన్నారు. అన్నిటికీ ఒక రీజన్ ఉండాలని, సమయం రావాలని, అప్పుడు హ్యాపీగా షేర్ చేసుకుంటానని చెప్పారు. నటుడిని కాబట్టి తన పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుందని తెలిపారు. అయితే దాన్ని కూడా తను ప్రొఫెషన్ లో భాగంగా భావిస్తానని తెలిపారు. ఎక్కువగా ఒత్తిడి తీసుకోనని అన్నారు. ఎప్పుడు వార్తలను అలాగే చూస్తానని చెప్పారు. ఒక్కసారి అలాంటి వార్తలపై స్పందించానని పేర్కొన్నారు. ప్రస్తుతం విజయ్ వ్యాఖ్యలు వైరల్ గా మారుతుండగా నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. విజయ్ కామెంట్స్ ను బట్టి డేటింగ్ లో ఉన్నారో లేదోనని తెలియడం లేదని ఫ్యాన్స్ అయితే కామెంట్లు పెడుతున్నారు. కానీ రష్మిక రీసెంట్ గా చేస్తున్న కామెంట్స్ ప్రకారం లవ్ లో ఉన్నట్లయితే అనిపిస్తోంది అని అంటున్నారు. మొత్తానికి కన్ఫ్యూజన్ గా అయితే ఉందని చెప్తున్నారు. ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే 2024లో ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా అనుకున్న స్థాయిలో అయితే మెప్పించలేకపోయింది. ఇక ఆ తర్వాత కల్కి 2898 ADలో అయితే కనిపించారు. ఇప్పుడు VD12 తో బిజీగా ఉన్నారు. గౌతమ్ తిననూరి డైరెక్షన్ వహిస్తున్న సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాతో థియేటర్లలో అయితే సందడి చేయబోతున్నారు విజయ్.